హాయ్ నమస్తే అండి. నా పేరు డాక్టర్ రవితేజ రుద్రరాజు. ఆమె కాంప్లెక్స్ నీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ సర్జన్ ఎట్ అపోలో జూబ్లీ హిల్స్. ఇవాళ మన దగ్గర సాగి లక్ష్మి గారు ఉన్నారు. ఆవిడకి 70 ఏళ్ళు. ఆవిడకి మోకాళ్ళు బాగా అరిగిపోయినాయి అని నా దగ్గరికి వచ్చారు. చూపించుకున్నప్పుడు ఎక్స్రే తీసి చూస్తే ఆవిడకి స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉంది. రోజు నడవటానికి కానీ ఆవిడ పని చేసుకోవటానికి కానీ రాత్రి పడుకున్నప్పుడు కానీ చాలా నొప్పిగా ఉండేదని చెప్పేటవాళ్ళు. అన్నీ అవాల్యుయేట్ చేసిన తర్వాత ఆవిడకి ఒక లాంగ్ టర్మ్ పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అని నా దగ్గర ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నేను నీ రీప్లేస్మెంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పి ఆవిడకి చెప్పడం జరిగింది. ఆవిడ బాగా అర్థం చేసుకుని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి మళ్ళీ ఆలోచించుకుని వస్తామని ఇంటికి వెళ్ళి మళ్ళీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ చాలా ఇంప్రెస్ అయ్యి ఈ నీ రీప్లేస్మెంట్ అనేది ఎలా చేస్తారు ఏంటి అనేది బాగా క్లియర్గా డీటెయిల్గా అడగడం జరిగింది. నీ రీప్లేస్మెంట్ గురించి క్లియర్గా ఆ లోపల ఉన్న కార్టిలేజ్ కానీ బోన్ ఏదైతే అరిగిపోయిందో అదంతా తీసేసి కొత్త ఇంప్లాంట్ ఏదైతే కోబాల్ట్ క్రోమియం అలాయ్తో చేస్తారో దాన్ని పెడతామని చెప్పి, అలానే అది సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఎప్పటిలాగానే నడవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే సర్జరీకి సంబంధించిన ప్రికాషన్స్, సర్జరీకి ముందు సర్జరీ అయిన తర్వాత సంబంధించిన రీహాబిలిటేషన్ ఏదైతే ఉందో ఎన్ని రోజులు పడుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఆవిడని కంప్లీట్గా కౌన్సిల్ చేయడం జరిగింది. అవన్నీ తెలుసుకున్న తర్వాత ఆవిడ ధైర్యంగా 2 మోకాళ్ళు రీప్లేస్ చేయించుకున్నారు. అది చేయించుకున్న తర్వాత మన దగ్గరికి 3 నెలలకి 6 నెలలకి ఫాలోఅప్కి వచ్చారు. ఈరోజు మన దగ్గర ఆవిడ 6 నెలల తర్వాత వచ్చారు. చాలా సంతోషంగా ఆవిడని చూస్తూ నడవడం కానీ లేకుంటే మెట్లెక్కి దిగడం కానీ ఇంట్లో వాళ్ళు పని చేసుకోవడం కానీ వాళ్ళ మనవలతో ఆడుకోవడం కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూపిస్తే చాలా సంతోషం అనిపించింది. ఇవాళ లక్ష్మి గారి దగ్గర నుంచే తెలుసుకుందాం ఆవిడ సఫరింగ్ నుంచి పెయిన్ ఫ్రీ జర్నీ వరకు ఎలాగా ట్రాన్స్ఫార్మ్ అయింది, అలానే అపోలో ఎలా రోల్ ప్లే చేసింది ఈ ట్రాన్స్ఫర్మేషన్కి అనేది ఆవిడ నోటి ద్వారానే తెలుసుకుందాం. నా పేరు సాగి లక్ష్మి. మేము కోకాపేటలో ఉంటాం. నాకు లెగ్ పెయిన్ ఎక్కువయ్యి ఎడంకాలు ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పి వచ్చాము అపోలో హాస్పిటల్కి. డాక్టర్ రవితేజ రుద్రరాజుకు చూపించుకున్నాం. ఇక్కడే సర్జరీ చేయించుకున్నాం. అంతా బాగా జరిగింది. స్టాఫ్ అందరూ బాగా రిసీవ్ చేసుకుని బాగా చూశారు. బాగా నడుస్తున్నాను, బాగా ఫ్రీ అయ్యాను. అపోలో హాస్పిటల్ డాక్టర్ రవితేజ గారికి, కేజీ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు, చాలా థ్యాంక్స్. అంతా బాగా జరిగింది. విన్నారు కదా, ఆవిడ నోటితోనే ఎలాగా మనకి ఈ జర్నీ అనేది ఎలా మారిందో తెలుసుకున్నారు కదా. సో ఎవరైనా మనకి మోకాలు నొప్పులతో బాధపడుతున్నవారు, స్టేజ్ 3, 4లో ఆర్థరైటిస్ వాళ్ళు ఇబ్బంది పడుతూ సర్జరీ అవసరమా లేదా అనే ఆలోచనలో ఉన్నవాళ్ళు, అలానే మెయిన్గా పగలు పని చేసుకోలేకపోవడానికి కానీ రాత్రి నిద్ర పట్టకపోవటం కానీ లేదంటే మానసికంగా ఇబ్బంది అవుతుంటే కనుక ఈ మోకాలు నొప్పులతో ఉంటే తప్పనిసరిగా ఒకసారి అపోలోకి వచ్చి చూపించుకోండి. డెఫినెట్గా మీకున్న పరిస్థితికి బెస్ట్ సొల్యూషన్ ఏంటనేది డిస్కస్ చేసుకుందాం. దాని పరంగానే సర్జరీకి రిలేటెడ్గా ఏదైనా డౌట్స్ ఉన్నా, కాంప్లికేషన్స్ ఏముంటాయి, అవుట్కమ్స్ ఎలా ఉంటాయి, ఏ రకంగా ఈ సర్జరీని ముందుకు తీసుకెళ్లాలనేది అన్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుని తర్వాత మీరు డెసిషన్ తీసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ తప్పనిసరిగా వచ్చి మన దగ్గర కలవగలరు. థ్యాంక్ యూ సో మచ్.